తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు. ఈ నెల 26న నోటిఫికేషన్, డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్. కారు పార్టీ చుట్టూ ఈ కార్ రేసు వచ్చు. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. దానం కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు. తక్షణమే అఫిడవిట్ దాఖలకు ఆదేశాలు. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. నల్గొండ జిల్లాలో భారత ఆహార సంస్థ డివిజనల్ ఆఫీసు ప్రారంభం. 2030 వరకు ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తామన్న మంత్రి ప్రహ్లాద్ జోషి. తొలి రోజు ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ. బ్యాంకు లావాదేవీలు, నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై ప్రశ్నల వర్షం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి లేఖ. సిగాచి బాధితులకు కోటి పరిహారం ఏమైందని ప్రశ్నించిన హరీష్ రావు. గ్రేటర్లో కొనసాగుతున్న హైడ్రా దూకుడు. శాస్త్రీపురం డివిజన్ కింగ్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం. మిర్యాలగూడలో నకిలీ బంగారం మోసగాళ్లు అరెస్టు. నిందితుల నుంచి 5 లక్షలు 200 గ్రాముల బంగారం, కారు స్వాధీనం. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. భార్యాభర్తలు 2 పిల్లలను హత్య చేసిన నిందితునికి ఉరిశిక్ష విధించింది. నాంపల్లి సిబిఐ కోర్టుకి జగన్ హాజరు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మంత్రి పర్యటన. రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమన్న మంత్రి నాదెండ్ల. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఏపీ డీజీపీ పర్యటన. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందన్న హరీష్ కుమార్ గుప్తా. తెలంగాణలో ఆర్కే పాలన నడుస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆర్కే అంటే రేవంత్, కేటీఆర్ అని రేవంత్ కాపాడుతున్నారని కీలక వ్యాఖ్యలు. మంచిర్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు. త్రుటిలో తప్పించుకున్న 70 మంది ప్రయాణికులు. ఆదిలాబాద్ జిల్లా దన్నూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన షేక్ అలీ. 6 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తూ భక్తిని చాటుకున్న షేక్ అలీ. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పదవి గండం. ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే శివకుమార్ పై ఎత్తులు. బీహార్లో కొలువుదీరిన నితీష్ సర్కార్. 26 మంది మంత్రులుగా ప్రమాణం. కూటమి పార్టీలకు కేబినెట్లో చోటు. రాజస్థాన్లోని జైపూర్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన. ఓట్ చోరీపై సీఎం నివాసం ముట్టడికి యత్నం. వాటర్ కెనాల్ను ప్రయోగించిన పోలీసులు. హీరో బాలయ్యకు అరుదైన గౌరవం. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్యకు ఇఫీ వేడుకల్లో సన్మానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పేదరికం దూరం అవుతుంది. భవిష్యత్తులో ఉద్యోగం ఆప్షనల్ గా మారుతుందని ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు. ఇండియాకు జావెలిన్ మిసైల్. భారత్, అమెరికా మధ్య $93 మిలియన్ డీల్.